ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ గ్రూప్ 1 ఆఫీసర్, పేరు మహేందర్ గారు, డిఎస్పీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా. సార్, మీ డిఎస్పీ అవ్వడానికి సాధారణ ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ సర్వీస్ అంటే కొంత క్రేజ్ ఉంటుంది. మీరు ఆ క్రేజ్ మీద వచ్చారా, బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఒక రెస్పెక్ట్ అనేది ఎప్పుడైనా ఎక్కడ వస్తుందంటే ఒక గవర్నమెంట్ సర్వీస్లో వస్తుంది అని చెప్పేవాళ్ళు. సో దానివల్ల నేను ఏం చేశానంటే అక్కడ ప్లాన్ బి పెట్టుకుని రాసుకున్నారా, లేదు ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకంతో మీరు సివిల్స్ రాశారు? లేదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సాధిస్తానని అయితే మాత్రం ఉండినాను. ప్రజెంట్ ఇప్పుడు పదనపల్లి చేస్తున్నారు. పదనపల్లి అనగానే ఒక పొలిటికల్ ప్రశాంత వాతావరణం, కానీ ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ అయితే మాత్రం అక్కడ ఉన్నప్పుడు ఒడిశా నుంచి వస్తుందని మనకి మార్నింగ్ ఇన్ఫర్మేషన్. ఆ టైంకి 8 o'clockకి నేను స్టేషన్కి రావడం జరిగింది సార్. సెట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాను. మనకు ఒక వెహికల్ నెంబర్ ఇస్తే దాంట్లో కేరళ వాళ్ళు ముద్దారు సార్, దాంట్లో వాళ్ళు ఉన్నోళ్ళు. సో మనము డైరెక్ట్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మా కానిస్టేబుల్ ఇద్దరే ఉండి దాన్ని ఆపాను సార్. వాళ్ళు చూసినట్టుగా యాంటీ డ్రగ్ దాని మీద ఫోకస్ పెట్టడం, అంటే యూత్ అంతా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళకుండా ఎలాగ వాళ్ళని మోటివేషన్ చేయడం. ఒకవేళ డ్రగ్స్ అమ్మే వాళ్ళ పట్ల మీ యాక్షన్ ఎలా ఉంటుంది? డ్రగ్స్ పైన ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మేము ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్, వీటికి వెళ్ళి కొంచెం అవేర్నెస్ డ్రైవ్స్ అనేది మనం కండక్ట్ చేసామంటే సార్ ఈరోజు లాంటి ప్రోగ్రామ్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ గ్రూప్ 1 ఆఫీసర్, పేరు మహేందర్ గారు, డిఎస్పీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి మదనపల్లి డిఎస్పీకి పనిచేస్తున్నారు. ఇది ఫస్ట్ పోస్టింగ్. అయితే ఈ డిఎస్పీ కాకముందు ఆయన ఏం చేసేవారు, పోలీస్ యూనిఫామ్ అనేది బై ఛాన్సా, బై చాయిసా అనే విషయాలతో పాటు ప్రజెంట్ ట్రెండింగ్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ వైపు ఎవరు పడకుండా ఉంటే ఏం చేయాలి, యాంటీ డ్రగ్స్ వైపు ఆయన చాలా పెద్దగా ఫోకస్ చేస్తున్నారు. సోషల్ యాక్టివిటీలో ఎక్కువగా ఫోకస్ ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి విషయాన్ని సార్ అని తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే. చూస్తే అప్పుడే కాలేజీకి వచ్చిన కుర్రాళ్ళలాగా ఉన్నారు, డిఎస్పీ అయ్యారు. సార్, మీ డిఎస్పీ అవ్వడానికి సాధారణ ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ సర్వీస్ అంటే కొంత క్రేజ్ ఉంటుంది. మీరు ఆ క్రేజ్ మీద వచ్చారా, బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? సార్, ప్రజెంట్ ఇప్పుడు మదనపల్లి చేస్తున్నారు. మదనపల్లి అనగానే ఒక పొలిటికల్ మోటివ్, ప్రశాంత వాతావరణం, కానీ ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ అయితే మాత్రం నేషనల్ స్టేట్ వైడ్గా ఇది ఒక ఇష్యూ అవుతుంటుంది. అటువంటి కమ్యూనిటీ కాదు, ఇక్కడ కమ్యూనిటీ గురించి ఇష్యూ అవుతుంటుంది కూడా. అటువంటి ఇష్యూస్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్లస్ వాళ్ళు చూసినట్టుగా యాంటీ డ్రగ్ దాని మీద ఫోకస్ పెట్టడం, అంటే యూత్ అంతా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళకుండా మీరు ఎలాగ వాళ్ళని మోటివేషన్ చేయడం. ఒకవేళ డ్రగ్స్ అమ్మే వాళ్ళ పట్ల మీ యాక్షన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళకి వీళ్ళని ఎలాగ కౌన్సిలింగ్ చేస్తారు విషయాలతో పాటు సైబర్ క్రైమ్ రకరకాల జరుగుతున్నాయండి. ట్రెండింగ్ క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్లో. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందా, లేదు ఇక్కడ ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయా, లేదు డిజిటల్ అరెస్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మహేందర్ గారు, పేరెంట్స్ యూనిఫామ్ వేసుకోవడానికి మీరు గ్రూప్ 1 ఎన్నిసార్లు రాశారు, దీంతో పాటు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ యాక్షన్ ఎలాగ ఉండేది, అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేసుకుంటూ కంప్లీట్ చేశారు? గ్రూప్ 1 రాస్తున్నప్పుడు కానీ లేదా దీంతో రాస్తున్నప్పుడు సివిల్స్ రాసేటప్పుడు ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా, లేదా డైరెక్ట్గా చదవాలి, ఉద్యోగం సంపాదించాలని మీరు స్టార్ట్ చేస్తారు మీ కెరీర్? ఎస్, నా ప్రాపర్ వచ్చేసి ధర్మవరం. మా పేరెంట్స్ వచ్చేసి మై ఫాదర్ బిజినెస్ అండి, మదర్ హౌస్ వైఫ్. సో నేను నా స్కూలింగ్ అంతా కూడా జీవానంద్ అంటే ధర్మవరంలోనే చేశాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడలో చేశాను. ఇంటర్మీడియట్ అయిపోతానే కూడా నాకు ఎప్పుడు కూడా మా నాన్నగారు ఒకటే చెప్తుండేవాళ్ళు,
ఒక రెస్పెక్ట్ అనేది ఎప్పుడైనా ఎక్కడ వస్తుందంటే ఒక గవర్నమెంట్ సర్వీస్లో వస్తుంది అని చెప్పేవాళ్ళు. సో దానివల్ల నేను ఏం చేశానంటే కంబైన్డ్ కోర్సు, డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ ఏదైతే ఉందో దాంతోపాటు ఉండాలని చెప్పేసి నేను చైతన్య ఐఏఎస్ అకాడమీలో 3 years కోర్స్ చేశాను. అండ్ ఫస్ట్ బ్యాచ్లో నేను ఉన్నాను అక్కడ. సో అక్కడ 3 years అయిపోయిన తర్వాత అక్కడ BA తీసుకున్నాను. నాకు ఈ సివిల్స్కి కానీ ఈ దీంట్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. దాని తర్వాత ఇమీడియట్గా ఎంఏ అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో UPSC కోచింగ్తో పాటు పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఓకే, మీరు ఢిల్లీ వరకు వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. ధర్మవరం అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్, అది మంచి పట్టుచీరల కేంద్రం, కానీ ఫ్యాక్షన్ ఒక అంబ్రెల్లా కనిపిస్తుంది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఫ్యాక్షన్ పట్టే వాళ్ళు కనిపిస్తుంటారు. ఫ్యాక్షన్ ఎక్కువ ప్రభావం కాబట్టి ఆ ప్రభావం మీ మీద చూపించారు ఏమన్నా? లేదు, మన కంప్లీట్గా మీ పేరెంట్స్ అందరూ మీకు చదువు వైపు తీసుకొచ్చారా? ఫస్ట్ పేరెంట్స్ ఇనీషియల్గా అయితే విలేజ్లో ఉండినారు. అక్కడ విలేజ్లో ఫ్యాక్షనిజం అనేది ఆ టైంలో ఉండిండొచ్చు, కానీ వన్స్ నేను పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఉందో పిల్లలు బాగా చదువుకోవాలన్నట్టు మా ఫాదర్ ధర్మవరంకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి స్కూలింగ్ కొంచెం ఆ వాతావరణంకి అయితే మేము ఎప్పుడు కూడా దూరంగానే ఉన్నాము. సో కంప్లీట్గా కూడా ఫాదర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ దాంతోపాటు ఫార్మర్ కూడా, ఊర్లో తోట అది ఇది చూసుకుంటాం. అంటే మీ విలేజ్ ఫ్యాక్షన్ అయినా ఛాయలు మేము రాకుండా పెంచారు. అవును. ఓకే, ఇంటర్మీడియట్ చదివారు తర్వాత మీ ఫాదర్ అన్నట్లుగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తే మంచి వాల్యూస్ ఉంటారని చెప్పారు కాబట్టి గవర్నమెంట్కి వచ్చారు సర్వీస్ వైపు. పబ్లిక్ సర్వీస్ రావాలనుకున్నప్పుడు మీరు గ్రూప్ 1 ఎంచుకున్నారా, సివిల్స్ ఎంచుకున్నారా? సివిల్స్ ఎంచుకున్నాను. సివిల్స్ ఆ టైంకి నాకు ఫస్ట్ ఇనీషియల్గా తెలిసింది ఏంటంటే, ఒక సివిల్స్ ఎగ్జామ్ రాసామంటే మనం డిఫరెంట్ సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు. అందులో IAS ఉంటుంది, IPS ఉంటుంది, డిఫరెంట్ సర్వీసులు ఉంటాయి అన్నట్టు నేను అదే విధంగానే ప్రిపరేషన్ అవ్వడంలో కూడా పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. సో UPSC కూడా నేను ఐ ట్రైడ్ ఫర్ 3-4 times నేను రాశాను. నేను ఫైనల్ వరకు రీచ్ అవ్వలేకపోయాను. తర్వాత ఎప్పుడైతే ఉందో 2018 నోటిఫికేషన్లో గ్రూప్ 1 రాశాను. ఆ తర్వాత నేను అక్కడ ఏదైతే ప్రిపేర్ అయ్యానో సేమ్ మన మెయిన్స్ పేపర్లు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. దానివల్ల నేను అక్కడ ప్రిపేర్ అయింది, అక్కడ నోట్స్ మేకింగ్ ఏదైతే చేసుకున్నానో ఇక్కడ హెల్ప్ అయింది. ఆ విధంగా నేను గ్రూప్ 1లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, గ్రూప్ 1కి ఎంటర్ కాకముందు 4 సార్లు రాశారు. ఎస్. అక్కడ ప్లాన్ B పెట్టుకొని రాసుకున్నారా, లేదు ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకంతో మీరు సివిల్స్ రాశారు? లేదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సాధిస్తానని అయితే మాత్రం ఉండినాను. డెఫినెట్గా ఇది ఇప్పుడు కాకపోతే 5 years కాకపోతే 7 years 8 years డెఫినెట్గా ఏదో ఒక రోజు అచీవ్ చేస్తాను అనుకున్నాను. ఫైనల్గా ఐ ఆమ్ ఇన్ టు దిస్. అవును, ప్లాన్ B ఉందంటే ఒక ఫెయిల్ అయ్యారు అనుకోండి. ఇది సివిల్స్ అనేది లాంగ్ టర్మ్ కోర్స్. ఆ లాంగ్ టర్మ్లో వెంటనే రాదు. ఒకవైపు పేరెంట్స్, ఫ్రెండ్స్ ఇంకెంతకాలం చదువుతారా అని వాళ్ళకు డిసప్పాయింట్ చేస్తుంటారు. ఈ ఛాలెంజ్ అని ఇలా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. మెయిన్ ఏంటంటే ఈ విషయంలో నాకు అన్నిటికంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. ఎప్పుడు కూడా లైక్ 3 times 4 times పోతున్నా కానీ ఇంకెందుకురా, ఎట్లా మళ్ళీ వేరే చూసుకున్న మాట అయితే ఎప్పుడు కూడా రాలేదు. ఏదో ఒక రోజు అయిపోతుంది, సో నువ్వు ఉండు, దానిపైన ఉండా అనే దాంట్లో మా పేరెంట్స్ కన్సిస్టెంట్ సపోర్ట్ ఉంది. ఆ విధంగానే నాకు సెల్ఫ్ మోటివేషను డెఫినెట్గా ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. చాలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కదా, దాంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను నమ్ముకున్నాను, డెఫినెట్గా ఏదో ఒక రోజు ఏదో ఒక సర్వీస్లో ఉంటుంది అనుకున్నాను. ఫైనల్గా నేను 2018లో రాసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీరు వెళ్ళారు కాబట్టి ఆ ప్రిపరేషన్ ముందు గ్రూప్ 1 నథింగ్ అనిపించింది, కొట్టారు మీరు. ఎస్, ఆ ప్రిపరేషన్ నాకు బాగా హెల్ప్ అయింది. అదే, ఆ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును. ఓకే, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. మీ పేరెంట్స్ ఏమన్నారు? ఆల్రెడీ నువ్వు పబ్లిక్ సివిల్ సర్వీస్ అనుకుంటే గ్రూప్ 1లోకి వచ్చావు కదా? అట్లేం లేదండి. ఫైనల్గా ఏంటంటే స్టేట్లో ఉన్నావు, ఇక్కడే ఉంటావు, సో వీఆర్ వెరీ హ్యాపీ. నువ్వు చదువుకొని నువ్వు కష్టపడిన దానికి ఇన్ని ఇయర్స్ 5 years 6 years కష్టపడిన దానికి నువ్వు ఒక సర్వీస్ సంపాదించుకున్నావు, వీఆర్ వెరీ హ్యాపీ అన్నట్టే వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. అవును సార్, గ్రూప్ 1 సివిల్స్ రాసినప్పుడు మీ ప్లాన్ ఎలా ఉంటుంది? చదవడానికి ఎక్కువ కంటిన్యూ చదవడమేనా, లేదు గ్రూప్ డిస్కషన్స్ ఉండేవా? ఏ విధంగా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకెళ్ళేవారు? ఇనీషియల్ స్టేజ్లో అయితే నేను అంటే ప్రిపరేషన్ ఒక అటెంప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్కి ఫస్ట్ అటెంప్ట్లో ఏం మిస్టేకులు చేస్తాము, సెకండ్ దాంట్లో అది చేయకూడదు అన్నప్పుడు ఇనీషియల్గా నేను ఏం చేసేవాడినంటే ఓవరాల్గా సెల్ఫ్గా చదువుకునేవాడిని. మొత్తం సెల్ఫ్గా చదువుకోవడము, పాయింట్స్ రాసుకోవడము, అది అట్లా చేసుకుంటూ వచ్చేవాడిని. సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో జస్ట్ నేను సెల్ఫ్గా చదువుకోవడము, నోట్స్ రాసుకునేవాడిని, అదంతా ఉండేది. సెకండ్ అటెంప్ట్ అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం నోట్స్ రాసుకుంది రివిజన్ కూడా చేసుకున్న తర్వాతే దాంట్లో రిజల్ట్ వస్తుంది అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత కొంచెం గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవడము, కొంచెం ఆల్రెడీ ఎవరైనా సెలెక్ట్ ఉన్న వాళ్ళు, మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు అట్లా ఉంటే ఆ విధంగా గ్రూప్ డిస్కషన్స్ చేసుకొని నేను చదువుకునేది హార్డ్లీ పెట్టినప్పుడు ఒక 8 hours చదివేటోని, ప్రాపర్గా నోట్స్ చేసుకునేవాడిని, అదే రివిజన్ చేసుకునేవాడిని. అదే నాకు ఓవరాల్గా ఫైనల్గా ఇక్కడికి రావడానికి కూడా హెల్ప్ చేసింది. మరి 4th టైం ఎందుకు మీరు సక్సెస్ కావలేదు?
4th అటెంప్ట్ అప్పుడు కూడా మళ్ళీ నేను రాశాను. మెయిన్ నాకు పోతుంది మెయిన్ ఎక్కడ అంటే ఎకనామీ పేపర్ ఒకటి ఉంటుంది, ఎథిక్స్ పేపర్ ఉంటుంది. లైక్ ఈవెన్ ఎథిక్స్ పేపరు ఎకనామీ పేపరు వర్కౌట్ చేస్తున్నా కూడా దాంట్లో అవ్వలేదు. సో మెయిన్ అదొక్కసారి కొంచెం మళ్ళీ నేను ఫర్దర్గా ఎప్పుడైనా రాయాలనుకున్నా కానీ అది కొంచెం వర్కౌట్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఆ 2 పేపర్స్ ఓవర్కమ్ చేస్తే ఆప్షనల్ ఎస్ఏ కానీ ఐ గాట్ గుడ్ స్కోర్స్. ఓన్లీ GS3 ఏదైతే ఎకనామీ పేపర్ ఉందో, ఎథిక్స్ పేపర్ ఉందో దానిపైన కొంచెం ఫోకస్ చేస్తే దేర్ మైట్ బి బెటర్ రిజల్ట్ అనిపించింది. ఆ టైంలో కూడా నేను చేయాల్సింది అది చేయలేకపోయాను. ఎస్ ఓకే, 2018లో గ్రూప్ 1 కలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్, అవును, ట్రైనింగ్ తర్వాత మీకు ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారండి? ట్రైనింగ్ మాకు యూజువల్గా అయితే బేసిక్ ట్రైనింగ్, ఇండోర్ ఏం చెప్పారు, అవుట్డోర్ ఏం? బేసిక్ ట్రైనింగ్ 1 year ఉంటుంది. అది మొత్తం అనంతపూర్లో అయింది మాకు. అనంతపూర్ అయినప్పుడు ఇండోర్లో మాకు ఏముంటాయంటే ఇండోర్ క్లాసెస్ అన్నీ కూడా మాకు IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దీని గురించి చెప్పేవాళ్ళు. అవుట్డోర్ వరకు వచ్చే వరకు అయితే మాకు కంప్లీట్గా 10 km రన్స్ ఉంటాయి. దాంతోపాటు BOAC అంటే ఆబ్స్టికల్స్ ఉంటాయి, ఆబ్స్టికల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది కాకోకుండా నార్మల్గా 3.2 కానీ PPT రన్స్ ఇవన్నీ ఉండేటివి. సో ఓవరాల్గా కూడా డైలీ ఏదో ఒక షెడ్యూల్ ఉంటుంది. దీంతోపాటు మాకు యోగా ఉండేది, కరాటే ఉండేది. ఇట్లా 1 year మొత్తం ట్రైనింగ్లో ఫస్ట్ సెమ్ అనేది ఒక 6 monthsకి ఒక కోర్స్ ఉండేది, 6 months తర్వాత ఇంకొక కోర్స్ ఉండేది. దానిపైన మాకు ఇండోర్ ఎగ్జామ్స్, అవుట్డోర్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా అది అయిపోయిన తర్వాతనే మా ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, మీరు ఇండోర్ ట్రైనింగ్లో సైబర్ క్రైమ్ కనిపిస్తుంది, సైబర్ క్రైమ్ మీద కానీ లేదా IPC, CRPC మీద కానీ ఇవన్నీ నేర్పారా మీకు? ఎస్, మాకు నేర్పించాను. సైబర్ క్రైమ్లో ఏం నేర్పారండి? సైబర్ ఇన్వెస్టిగేషన్ చేయడం నేర్పారా? అది కేసు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేర్పారు? డెఫినెట్గా ఏదైనా కానీ ప్రివెంటివ్ మెషర్స్ ఉంటాయి. ఈ ఫటాలు అయిన తర్వాత దానికి ఎట్లా తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఉంటుంది. డెఫినెట్గా ప్రివెంటివ్ మెషర్స్లో మనం ఎట్లయినా కూడా ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి, డెఫినెట్గా కాలేజీలు, స్కూల్స్కి వెళ్ళాలి, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అదే కాకోకుండా మనం న్యూస్ పేపర్స్లో పబ్లిసైజ్ చేయాలి. ఈ టైంలో ఈ డిజిటల్ అరెస్ట్లు కావచ్చు, లైక్ కొన్ని ఏంటి మేము ఇప్పుడు మనం కంటిన్యూగా ఫోన్లో విన్నట్టయితే CBI అని చెప్పడము, లేకపోతే ఇంకోటి చెప్పడం, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఇంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాము, మీ ఇంటికి రాము అనేటివి. సో డెఫినెట్గా ఇట్లాంటివన్నీ కూడా ఇది కావచ్చు, ఫిషింగ్ కావచ్చు, డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. దానిపైన వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలి, ఎవరికి దానికి కన్సర్న్, దానికి క్వశ్చనర్ అంటే లెటర్ ఆఫ్ అడ్వైస్లో FSLకి పంపించినప్పుడు ఏం అడగాలి, దాన్ని ఏదైనా ఉన్నప్పుడు మెటీరియల్స్ ఎలా సీజ్ చేయాలి, ఇవన్నీ కూడా మాకు ప్రాపర్గా నేర్పించారు. ఓకే, మీరు ఇండోర్, అవుట్డోర్ నేర్చుకున్నారు. ఎస్. కానీ ఇండోర్లో మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి, అవుట్డోర్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఇండోర్లో నచ్చింది, ఇండోర్లో డెఫినెట్గా కూడా మాకు ఏదైనా కానీ ఉంటే IPC డెఫినెట్గా మాకు హెల్ప్ అవుతుంది, అది బాగుంటుంది. CRPC అనేది మాకు ఓవరాల్గా ప్రొసీజర్, ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండాలంటే మాకు CRPC కూడా ఉంటుంది కాబట్టి అది కూడా బాగా నచ్చింది. ఇంకా డెఫినెట్గా ఫారెన్సిక్లో ఏదైతే ఉందో, ఫారెన్సిక్లో మాకు ఫిజిక్స్ ఉంటుంది, అదే విధంగానే దీంట్లో బయాలజీ పరంగా అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకున్నాము, అవి ఇంట్రెస్ట్ కూడా. అవుట్డోర్లో డెఫినెట్గా నాకు రన్నింగ్ అనేది కొంచెం బాగా ఇష్టము. డెఫినెట్గా ఇప్పటికి కూడా నేను వెళ్తున్నప్పుడు 10 km రన్స్, ఇక్కడికి వచ్చినాక కూడా ఒక 10 km రన్ చేశాను. సో డెఫినెట్లీ 10 km రన్స్ వెళ్తుంటాను. ఎప్పుడు దొరికినా ఇంకా ట్రెక్కింగ్ అంటే ఇష్టం, కానీ ట్రెక్కింగ్ వెళ్ళట్లేదు, కానీ రన్నింగ్ మాత్రం డెఫినెట్గా ఐ రెగ్యులర్లీ గో ఆన్ రన్నింగ్. రైఫిల్ షూటింగ్ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు చేసాం, కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ వెపన్స్తో కూడా మేము ఫైరింగ్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మేము ఆల్మోస్ట్ అన్ని వెపన్స్తో SLRతో ఫైర్ చేసాము. వైజాగ్ గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వెపన్ ట్రైనింగ్ అంతా ఉన్నప్పుడు కూడా అక్కడ నేర్చుకున్నాము. PTCలో ఉన్నప్పుడు అదే బేసిక్ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ఫైరింగ్ అనేది బాగా నేర్చుకున్నాము. ఎథిక్స్ ఏం చెప్పారండి? ఎథిక్స్ డెఫినెట్గా మా ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఉందో అక్కడ ఎథిక్స్ అనేది మాకు డెఫినెట్గా ఉంటుంది. రైట్ ఫ్రమ్ మేము ట్రైనింగ్ ఫేజ్ నుంచి కూడా ఎథిక్స్ అనేది ఒక భాగం. ఈవెన్ మా గ్రూప్ 1లో కానీ UPSCలో కానీ ఒక పేపర్ ఎథిక్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఎథిక్స్లో ఇంటిగ్రిటీ కానీ, కంపాషన్ కానీ, ఎంపతి కానీ, వీటన్నిటిని మన పబ్లిక్ సర్వీస్లో ఉండాలి అనే దాని గురించి అయితే డెఫినెట్గా బాగా మనం 1 yearలో ఉన్నప్పుడు బాగా ఇంబైబ్ చేసుకుంటాము. ప్రిపరేషన్లో కూడా ఇవి నేర్చుకుంటాం కాబట్టి ఎప్పుడైతే మనం పబ్లిక్ సర్వీస్లోకి వస్తామో అవి మనం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా డెఫినెట్గా యూస్ అవుతాయి. సార్, మీరు ట్రైనింగ్లు అంతా నేర్చుకున్నారు, ఇండోర్, అవుట్డోర్. ఎస్. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ సరిపోద్దు అనుకుంటున్నారు, ఇంకా కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మీకు ఫీల్డ్లోకి వచ్చాక మీకు గ్రౌండ్ లెవెల్ తెలుస్తుంది. అక్కడ బుక్ ఉంటుంది, రకరకాల కేస్ స్టడీస్ చెప్తారు, కానీ ఫీల్డ్లోకి మీరు ఎక్కడ కానిస్టేబుల్ లెవెల్ నుండి మీరు పనిచేసుకొచ్చారు కాబట్టి ఆ ట్రైనింగ్ సరిపోద్దా, లేదు ఇంకా ట్రైనింగ్ కావాలా?
ఆ ట్రైనింగ్ మనకి ఏదైతే ఇస్తారో మనకి ఈ బుక్స్ కానీ లైక్ ఏదైనా కానీ ప్రొసీజర్ కానీ లాస్ కానీ అవన్నీ కూడా మనకు సరిపోతాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏముండాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఎవర్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత మనకి ఎంపతి అనేది డెఫినెట్గా ఉండాలి. ఎంపతి ఉన్నప్పుడే ఎవరైనా మన దగ్గర ఒక పిటిషనర్ వచ్చినప్పుడు దాన్ని రిడ్రెస్ చేయగలం. ఆ టైంలోనే మనం వాళ్ళ పొజిషన్లో ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తాము, వాళ్ళ ప్రాబ్లంలో ఉండింటే మనకి ఎట్లా ఉంటుంది అన్నప్పుడే డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయగలం. అదేవిధంగానే నా దగ్గర ఎవరైనా పిటిషనర్ వచ్చినా కానీ నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో ఎంపతి కానీ కంపాషన్ కానీ డెఫినెట్గా వాళ్ళ సిచ్యువేషన్లో నేను ఉంటే నాకు ఆ ప్రాబ్లం వస్తే ఎవరన్నా రిజాల్వ్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచిస్తాము. సో అదేవిధంగానే మనకి ఎక్కడైతే అప్పుడు ట్రైనింగ్ అప్పుడు నేర్చుకున్నామో ఇదనేది మనకి డెఫినెట్గా ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఆ ట్రైనింగ్తో పాటు మనలో ఉన్న చిన్నప్పటి నుంచి ఏ వాల్యూస్ ఉన్నాయో అవి డెఫినెట్గా రెండు కలుపుకున్నామంటే డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుంది పబ్లిక్. కానీ బుక్ కూడా చెప్తుంది ఫీల్డ్లో మనం ఇంప్లిమెంట్ చేయలేం, అక్కడ కొంచెం ఎంపతి చూపించాల్సి వస్తుంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఎలా మీరు డామినేషన్ చేస్తారు? డెఫినెట్లీ కూడా చెప్తుంది మనకి ఈ బుక్ ప్రకారం పోవాలని, కానీ అక్కడ మీకు వచ్చిన కంప్లైంట్కి కానీ అక్కడ న్యాయం చేయలేరు, ఆ బుక్ ప్రకారం పోతుంది. మరి బుక్ వెళ్తారా లేదంటే కంప్లైంట్ వైపు మీరు వస్తారు? డెఫినెట్గా మనకి ఎప్పుడైనా కానీ మాకంటూ ఏపీపీఎం మాన్యువల్స్ ఉంటాయి, ఐపీసీ ఉంటుంది. దీస్ ఆర్ గైడింగ్ బుక్స్. మాకు ఎట్లయితే హోలీ బుక్స్ ఉంటాయో మాకు ఈ డెఫినెట్గా ఏదైతే ఉందో యాజ్ పర్ లా ఎట్లుండాలో, యాజ్ పర్ లా ఎట్లుందో, యాజ్ పర్ బుక్స్ ఎట్లుందో మేము అట్లా వెళ్తాం. డెఫినెట్గా ఏదైనా నీడీ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాం, కానీ యాజ్ పర్ లా ఏది ఉంటే అట్లా వెళ్తామండి. డెఫినెట్గా ఫస్ట్ ట్రైనింగ్ విజయనగరం జిల్లా. ఎస్, ఫస్ట్ ఎస్పీ గారు దీపికా మేడం. అవునవును, ఎక్సలెంట్ ఆఫీసర్. ఎస్ ఎస్. ఏం నేర్చుకున్నారు ఆవిడ దగ్గర? డెఫినెట్గా మేడం దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఏ ప్రాబ్లం అయినా కానీ లైక్ ఏదైనా కానీ ఎంత కూల్గా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. లైక్ ఇన్స్ట్రక్షన్స్ మేడం దగ్గర నుంచి ఆ టెలికాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు కానీ ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్గా ఉంటాయి. సో డెఫినెట్గా మనం రేపొద్దున ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఎస్పీగా అయినప్పుడు కానీ మేడం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వెరీ క్లియర్గా ఉంటాయి, వెరీ ప్రిసైజ్గా ఉంటాయి. అండ్ మేడం నేనున్న ట్రైనింగ్ పీరియడ్లో, ఎలక్షన్ పీరియడ్లో అక్కడ చేశాను. ఆ టైంలో మాత్రం చాలా సపోర్ట్ చేశారు. నేను ట్రైనింగ్లో ఉండి నేర్చుకోవడం అవి ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్కి వచ్చిన తర్వాత కూడా నాకు హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా నేను వెళ్ళబోయే ఎప్పుడైతే ప్రమోషన్స్ని వెళ్ళేప్పుడు కానీ ఎప్పుడైనా కానీ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఫస్ట్ మీరు కానిస్టేబుల్ ట్రైనింగ్ రాజాం కాదు, ఇది విజయనగరం 1 టౌన్లో చేశాను. 1 టౌన్. ఎస్. ఫస్ట్ మీకు ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ మాకు ఎట్లా 1 టౌన్ అనగానే రౌడీజం ఎక్కువ ఉంటుంది, స్లమ్ మీరు ఒక గంట స్థము ఏం జరిగినా అక్కడ ఫస్ట్ ముందు వస్తారు. ఆ వాతావరణాన్ని అక్కడ వచ్చిన కంప్లైంట్లు ఎక్కువగా భార్య బాధితులు లేదంటే మొగుడు కొట్టారన్న ఈ పంచాయతీ ఎక్కువ కనిపిస్తుంది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. 2 డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవే ఎక్కువ ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం న్యూసెన్స్ చేస్తుంటారు. ఆ పెద్ద చెరువు పక్క నుంచి గంట స్తంభం నుంచి వచ్చినారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ పోస్ట్ కాబట్టి ఎంపతి చూపించిన వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళు ఏదో చెప్తుంటారు. అటువంటి వాతావరణం అలాగే మీరు అడ్జస్ట్ అయ్యారు సార్? డెఫినెట్లీ సార్. విజయనగరం కిందనే ఉంటుంది, పొల్యూషన్ పైన ఉంటుంది. అవును సార్. సో నేను ఉన్నప్పుడు 3 వీక్స్ ఉన్నాను సార్ విజయనగరం 1 టౌన్. ఎప్పుడైతే ఉన్నానో అక్కడ డెఫినెట్గా నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్యూటీ ఇచ్చేవాళ్ళు సార్. ఒకరోజు డైల్ 100 కాల్స్ అటెండ్ అవ్వమనే వాళ్ళు, ఇంకొక రోజు నైట్ ఏదైతే ఉందో మనం బీట్స్ వేస్తాం కదా సార్, ఆ బీట్ వేసేవాడిని. ఇంకొక రోజు రిసెప్షన్లో కూర్చునేవాడిని. సో డెఫినెట్గా డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వినేవాడిని. మీరు చెప్పినట్టుగానే భార్యాభర్తలు గొడవలు ఎక్కువ వచ్చేటివి, డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేటివి. సో డెఫినెట్గా వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం పేషెంట్గా విని, ఇద్దరి వైపు నుంచి విని, ఇద్దరికి కొంచెం ఇట్లా చేసుకోకండి అనేది ప్రాపర్గా చెప్పేసి అట్లా పంపించడం కూడా జరిగింది సార్. కానీ సార్ అక్కడ ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దొరుకుతారు. అవును సార్. ఆ పెద్ద చెరువు, బాలాజీ థియేటర్, రైల్వే స్టేషన్ పట్టుకుని తాగిన తీసుకు పోలీస్ స్టేషన్ పెడతారు. అవును సార్. వాళ్ళు న్యూసెన్స్ చేస్తుంటారు. అటువంటి కేసు ఏమైనా ఎదురైందా మీకు? లేదు సార్, నేనున్నప్పుడు అయితే ఏం న్యూసెన్స్ ఏం లేదు సార్. డైరెక్ట్ అప్పుడు మనం మెషిన్ తోటి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసేవాళ్ళం, వచ్చిండేటి చలాన్ వేసేవాళ్ళం సార్. సో ఎప్పుడు కూడా ఎవరు వచ్చి దాని గురించి లేదు లేదు సార్, ఏం లేదు సార్. కానిస్టేబుల్ తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ తర్వాత SHO డ్యూటీస్ గజపతి నగరంలో చేశాను సార్. అక్కడ 9 వీక్స్ చేశాను సార్. అక్కడ ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు ఉన్నప్పుడు మేజర్గా ఒక మంచి కేసు ఏంటి అంటే సార్, ఒక 95 కిలోస్ గాంజా పట్టుకున్నాం సార్. అక్కడ ఉన్నప్పుడు ఒడిస్సా నుంచి వస్తుందని మనకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్. ఆ టైంకి 8 o'clockకి నేను స్టేషన్కి రావడం జరిగింది సార్. సెట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాను. ఇట్లా ఒడిస్సా నుంచి వస్తున్నారు, ఆల్మోస్ట్ రాంభద్రాపురం దగ్గర, అంతకుముందు సుంకి దగ్గర కూడా ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో గుద్దేసి వచ్చేసారని చెప్పారు సార్. మనకు ఒక వెహికల్ నెంబర్ ఇస్తే దాంట్లో కేరళ వాళ్ళు ముద్దారు సార్, దాంట్లో వాళ్ళు ఉన్నోళ్ళు. సో మనము డైరెక్ట్ సెంటర్ దగ్గరికి వచ్చే లోపల నేను మా కానిస్టేబుల్ ఇద్దరే ఉండి దాన్ని ఆపాం సార్. ఆపిన తర్వాత దాన్ని చెక్ చేస్తే అందులో ప్యాకెట్స్ 95 కిలోస్ గాంజా ఉండింది సార్. కానీ వాళ్ళు చాలా ఆపమంటే ఆపరే, వాళ్ళు గుర్తుకుని వెళ్ళిపోతుంటారు. ఆ టైంకి వాడు అంతకుముందు కూడా రెసిస్టెన్స్ ఉండడం వల్ల ముందు 2 స్టేషన్లు ఆపడము, మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా చేసే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఆ టైంకి
మేము ఆపినాము, ఆపుతూనే కూడా ఆపేశారు సార్ వాళ్ళు. ఇంకా అంటే మాకేం మీరేం ముందు ప్రికాషన్ తీసుకున్నారా తెలియదా? ఆ ప్రికాషన్స్ అంటే మేము ముందు కూడా ఇది కాకోకుండా అయితే ముందు ఇంకొక పాయింట్లో కూడా పెట్టుకున్నాం సార్. ఈ ఫటాలు అది మిస్ అయినా నెక్స్ట్ లిమిట్లో అయినా కూడా పెట్టుకోవాలన్నట్టు పెట్టుకున్నాం సార్. ఈ పాయింట్లో ఏదైతే టౌన్ సెంటర్ సార్, గజపతి నగరం టౌన్ సెంటర్ దగ్గర అక్కడే పట్టుకున్నాం సార్ మేము. అవును, సాధారణంగా అటువంటి విషయాల్లో జిగ్జాగ్ పెడుతుంటారు, మరి పెట్టలేదా మీరు? ఆ జిగ్జాగ్ ఏం పెట్టలేదు సార్. అవును, డైరెక్ట్ గా ఆపారా? ఆ రోజు మేబీ వాడు ఇది అయిపోయిన తర్వాత వేరే రూట్లో వెళ్తాడేమో అనుకున్నాం, కానీ చాలాసేపు రాలేదు సార్ వెయిట్ చేసిన తర్వాత. బట్ వెయిట్ చేసే టైం కరెక్ట్గా వచ్చింది, వచ్చినప్పుడు ఆపమంటే కూడా ఆపేశాడు సార్. ఇంక ఇది కూడా దాటేసుకోకపోతే ఇంకేడో చోట పట్టుకుంటారు అనుకున్నాడు వాడేమో కానీ తెలియదు సార్. మరి మొత్తానికి అయితే ఆపేశాడు. చూస్తే 95 కిలోస్ గాంజా సీజ్ చేశారు. ఓకే, తర్వాత ఎక్కడ ట్రైనింగ్? తర్వాత రాజంలో సిఏ డ్యూటీస్ అక్కడ చేశాను సార్. దాంతోపాటు ఎలక్షన్ డ్యూటీస్ అయ్యే వరకు కూడా అక్కడ ఉన్నాను. రాజం ఏం నేర్పింది మీకు? రాజంలో మాత్రం డెఫినెట్గా మెయిన్ ఏంటంటే నేను క్రూషియల్ ఎలక్షన్ పీరియడ్లో ఉన్నాను. ఎలక్షన్ పీరియడ్లో ఉండడం వల్ల మెయిన్ రాజం అంతా కూడా రూరల్ ఏరియా. సో డెఫినెట్గా నేను ప్రతి విలేజ్ ఏదైతే క్రిటికల్ విలేజెస్ అన్నట్టు మేము మ్యాప్ చేసేవాళ్ళం. మ్యాప్ చేసినప్పుడు క్రిటికల్ విలేజెస్ ఏంటంటే ఏదైనా గొడవలు ఉండినా, ఇంతకుముందు పోలింగ్ టైంలో ఏదైనా ఉన్నా అట్లాంటి విలేజెస్ తీసుకొని నేను ఆల్మోస్ట్ ఐ ఎన్ష్యూర్డ్ దట్ ఏదైతే క్రిటికల్ విలేజ్ ఉందో డెఫినెట్గా 2-3 సార్లు వెళ్ళి ఆ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఏంటి, ఒకవేళ మీరు గొడవలు పడితే ఊరికి మళ్ళీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ పిల్లలపైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, అవన్నీ కూడా డెఫినెట్గా మీటింగ్స్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది సార్. దానివల్ల ఏది కూడా ఎలక్షన్ అప్పుడు ఒక్క ఇష్యూ కూడా లేకోకుండా ఎలక్షన్ పీస్ఫుల్గా రాజంలో ఫినిష్ చేశాను. మీకు ఇప్పుడు రాజంలో మీరు చేస్తున్న సీఏ ఎవరండి? నేను చేస్తున్నప్పుడు వచ్చేసి శ్రీనివాస్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ విజయనగరం 1 టౌన్ సీఏగా ఉన్నారు. అవునవును. అంటే అక్కడ బంగారా అని విలేజ్ ఉంటుంది. అవునవును. అక్కడ బాగా పొలిటికల్ సెన్సిటివ్. అక్కడ మీకు ఇష్యూస్ రావాలదా? నేనున్న టైంలో ప్రాజెక్ట్ సంబంధించి ఎస్ సార్, నేనున్నప్పుడైతే డెఫినెట్గా మడ్డువల్స ప్రాజెక్ట్ ఏ దాని గురించి ఆ కేసు ఉంది కదా సార్, దాని గురించి ట్రయల్కి కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. బట్ కంటిన్యూగా కూడా మేము పికెట్ ఉండేది సార్. నేను కూడా రెగ్యులర్గా వీక్లీ వన్స్ కూడా ఆ విలేజ్కి వెళ్ళేవాళ్ళని, వాళ్ళతో మాట్లాడేవాడిని. సో నేనున్నప్పుడు మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది సార్. కానీ అదే మీకన్నా ముందు తెరలాం దగ్గర ఒక మర్డర్ అవుతుంది సార్. రవికుమార్ గారి టైంలో పట్టుకుంటారు, కానీ వాళ్ళు రివెంజ్ తీసుకునే మూడ్లో ఉన్నారంటారు, వాస్తవం సార్? అదైతే నాకు ఐడియా లేదు సార్. మరి తెరలాం దగ్గర విన్నా కానీ, బట్ వాళ్ళు రివెంజ్ మూడ్ అనేది ఏదో టీచర్ది ఒకటి అని చెప్పారు సార్. అదైతే మళ్ళీ తర్వాత రివెంజ్ అనేది అయితే నా నోటీస్. రాజం తర్వాత అండి, ఆ రాజం తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత గ్రేహౌండ్స్కి వచ్చాను సార్. గ్రేహౌండ్స్లో ఒక 4 months ఉన్నాను సార్. ఎవరు గారు ఉన్నారు ఇప్పుడు? ఆ గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు అయితే మేము ఉన్నప్పుడు సారు ఆర్కే మీనా సారు ఏడీజీగా ఉన్నారు సార్. ఇంకా సునీల్ గరుడ్ సారు మనకి ఆపరేషన్తో ఉన్నారు సార్, జీసీ ఆపరేషన్తో ఉన్నారు. సునీల్ సార్ ఉన్నారు సార్. ఓకే, మీరు గ్రేహౌండ్స్ కొంచెం రివీల్ చేయకూడదు, కానీ గ్రేహౌండ్స్ తర్వాత సార్ గ్రేహౌండ్స్ తర్వాత ఇంకా డైరెక్ట్ నా ఫస్ట్ పోస్టింగ్ మదనపల్లి సార్. ఐ కేమ్ హియర్ ఆన్ 12/4/2025 సార్. 25 ఇక్కడికి వచ్చాక మీరు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ మూట కట్టుకుని వచ్చారు. ఎస్. ఈ ఫస్ట్ పోస్టింగ్లో మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? మదనపల్లి అనగానే నాకు చెప్తున్నాను కమ్యూనల్ సార్, కొన్ని సెన్సేషనల్ కేసులు జరిగిన ఏరియా ఇది, పొలిటికల్ మోటివేట్ కేసులు ఉంటాయి. ఈ ప్రాంతంలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? నాకు మెయిన్ ఛాలెంజ్ ఫస్ట్ వస్తానే నాకు ఊర్లో మేజర్గా చెప్పడం ఏంటంటే సార్, కొంచెం ట్రాఫిక్ సమస్య బాగుందని చెప్పారు సార్. కొంచెము ఇది ఏదైతే ఉందో ఈ సైలెన్సర్స్ కానీ ఊర్లో కొంచెం ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా ఇన్కన్వీనియన్స్ ఉందనేసి చెప్పారు సార్. అది దానిపైన మెయిన్ ఏదైనా వర్కౌట్ చేయండి సార్, కొంచెం ఊరు అనేది కూడా అప్పుడు డెఫినెట్గా డెవలప్ అవుతుంది అనేది కొంచెం చెప్పున్నారు సార్. సో డెఫినెట్గా ట్రాఫిక్ అనేది చెప్పున్నారు సార్. ఇంకంత తప్ప అయితే ఇంకా మేజర్గా ఏం రాలేదు సార్. ట్రాఫిక్ ఉంది, కానీ ఇక్కడ ట్రాఫిక్ అనేది కన్నా రోడ్ వైండింగ్ చేయడం ఇంపార్టెంట్. రోడ్ స్పేస్ తక్కువ, వెహికల్స్ పెరిగిపోయి, మరి ఆ ప్రాబ్లం అనేది ఎలా సార్ట్అవుట్ చేస్తారు మీరు? సార్ ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు ఏదైతే రోడ్ వైడనింగ్కి కూడా అప్రూవల్ వచ్చిందని చెప్పారు సార్. డెఫినెట్గా అది కానీ రోడ్డు కానీ వైడనింగ్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ మదనపల్లిలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి సార్ మనకు. మీరు ఈ ట్రాఫిక్ గురించి రాజంలో కూడా అదే సేమ్ ప్రాబ్లం ఉంటుంది, నేర్చుకున్నారా? అవును సార్, డెఫినెట్గా సార్. పోలీసులు చుట్టూ రావాలి, చుట్టూ తిరిగి రావాలి. అవును సార్. అవును సార్. అవును సార్. అంటే బొబ్బిల్ నుంచి వచ్చిన వెహికల్స్ కానివ్వండి, బొబ్బిల్ నుంచి వచ్చిన వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ మన చీపురుపల్లి ఇటు సైడ్ చిలకపాలెం నుంచి వచ్చిన కావచ్చు, అక్కడ ట్రాఫిక్ ది సమస్య ఉండేది సార్ బాగానే. అంటే రాజం ఒకటి మీకు లెసన్, ఇక్కడ మదనపల్లి కూడా సేమ్ సిచ్యువేషన్. అవును సార్. వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తగ్గింది. ఎస్. ప్లస్ బాటిల్ నెక్స్ ఎక్కువ అవుతున్నాయి, బ్లాక్ స్పాట్స్ అవుతున్నాయి. మరి ఇష్యూని మీ వరకు ఏంటంటే ట్రాఫిక్ అనేది 3 Eలు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఒకటి ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీ డ్యూటీ కాదు, ఈ రెండే మీవి. మరి ఇంజనీరింగ్ లేకుంటే ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఎలా షార్ట్అవుట్ చేస్తారు సార్? మెయిన్ మనకి ఇప్పుడు వరకు అయితే నేను వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ సమస్య కోసము ఏవైతే
ఈ ఏం చేసే షాపుల దగ్గర ఏవైతే బోర్డ్స్ బయట ఉండడం కానీ లేదంటే రాంగ్ పార్కింగ్ ఎక్కడైనా రోడ్ మీద పార్క్ చేయించేటి మాత్రం డెఫినెట్లీ ఎవరైనా పెడుతున్నా కానీ మనం దానిపైన చలాన్స్ వేస్తున్నాము. అండ్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది సార్, ఇట్లా పెట్టకండి, ఆల్రెడీ ట్రాఫిక్ సమస్య చాలా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మనకు బాగా కోఆపరేట్ చేసేసి ఏదైతే ఉందో లోపల పెట్టేస్తున్నారు సార్. బెంగళూరు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, టౌన్ బ్యాంక్ సర్కిల్ కావచ్చు, అన్ని చోట్ల కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది సార్. అసలు పార్కింగ్ ఏరియా లేదు కదండి ఇక్కడ. అవును సార్, అవును సార్. పార్కింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకుంటారు సార్? ఇప్పుడు మెయిన్ ఏదైతే ఉందో షాప్ దగ్గర ఎంత స్పేస్ ఉంటే అక్కడ పెడుతున్నారు సార్. లేదంటే దగ్గరలో ఎక్కడైనా కొంచెం ఓపెన్ స్పేస్ కానీ ఎట్లా ఉండే దగ్గర రోడ్ మీద లేకోకుండా పక్కన పెట్టుకోమని చెప్తున్నాం సార్. ఆ విషయానికి అయితే జనాలు కోఆపరేట్ చేస్తున్నారు, మెల్లమెల్లగా అవేర్నెస్ వస్తుంది. డెఫినెట్గా 1 ఫైన్ డే మాత్రం డెఫినెట్గా ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లము లేకోకుండా జనాలకి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా పీస్ఫుల్గా లైఫ్ అనేది ఉంటుంది సార్ మదనపల్లిలో. సెకండ్ డ్రగ్స్ సార్, డ్రగ్స్ మేము ఫోకస్ చాలా ఉంటుంది సార్. డ్రగ్స్ పైన ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మేము ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానికోసం ఒక ర్యాలీ కూడా చేసాం సార్. ఇంకోటి దీనికోసం కాలేజీల్లో కూడా కంప్లీట్గా కూడా అవేర్నెస్లు అనేవి పెడుతున్నాం సార్. ఇక్కడ మనకు మెయిన్ చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఇంటర్ కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్, ఈవెన్ హై స్కూల్స్ కూడా. సో మనం ఎప్పుడైతే హై స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, బీటెక్ కాలేజెస్ వీటికి వెళ్ళి కొంచెం అవేర్నెస్ డ్రైవ్స్ అనేది మనం కండక్ట్ చేసామంటే సార్ ఈ రోజు లాంటి ప్రోగ్రామ్స్ డెఫినెట్గా అది అవుతుంది సార్. ఇంకా అదే విధంగానే ఇంకొక సైడ్ ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళ కోసం మేమైతే ఇన్ఫార్మెంట్స్ పెట్టాము. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేసుకుంటాము, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మాత్రం డెఫినెట్గా వర్కౌట్ చేస్తాం సార్. దాని వెనక ఎవరున్నా ఎక్కడి నుంచి వస్తున్నా కానీ ఖచ్చితంగా దానిపైన అయితే ఐరన్ హ్యాండ్ డెఫినెట్గా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఎస్, సైబర్ క్రైమ్ మీద ఎక్కువ ట్రెండింగ్ క్రైమ్ మదనపల్లి ఏమొస్తుంది సార్? యాజ్ ఆఫ్ నో అయితే నా దగ్గరికి అయితే మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ఉన్న స్టోరీస్ ఏంటంటే సార్, డిజిటల్ అరెస్ట్లు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి సార్. కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే నాకు పంపిస్తున్నారు సార్. అదేంటంటే సిబిఐ పేరుతో వచ్చింది, నువ్వు ఒక సైబర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినావు, నువ్వు 50,000 కడితే మీ ఇంటికి రాము, లేకపోతే నిన్ను వచ్చేసి ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము అంటే. తను అంత చదువుకున్నాడు, నాకు చెప్పాడు. నాకు చెప్తే బాబు నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు, సో నువ్వు ఏదైతే ఉందో నువ్వేం పే చేయకు, జస్ట్ ఏదైతే ఉందో బ్లాక్ చేసేసుకో ఇమీడియట్గా. తర్వాత ఏదైనా ఉంటే నువ్వు సైబర్ దాంట్లో సైబర్ పోర్టల్లో రిపోర్ట్ ఇవ్వన్నా కూడా అక్కడికి కూడా తను కొంచెం లైక్ ఇస్తే రాడేమో అన్నట్టు అరేంజ్ చేసుకొని సార్. బట్ కానీ ఇవ్వలేదు. అట్లాంటివి అదే కాకోకుండా ఇంకా కొంతమంది మంచి ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు సార్. ఇట్లా నేను ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాను అంటున్నారు, సో నేను ఇంత కట్టమంటున్నారు సార్, నాకు కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కట్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తామంటున్నారు, ఏదో ముంబై పోలీస్ అంటున్నారు, ఢిల్లీ పోలీస్ అంటున్నారు సార్, మా సిచ్యువేషన్ ఏంటి సార్ అని చెప్పి చాలా వరకు వస్తున్నారు సార్. సో డెఫినెట్గా మనకి మదనపల్లిలో ఇప్పుడు ఎక్కువ ఉన్నది మాత్రం డిజిటల్ అరెస్ట్లు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి సార్. దానిపైన మాత్రం మేము కంటిన్యూగా పోస్టర్లు వేస్తాము పబ్లిక్ ప్రామినెంట్ ప్లేసెస్లో. దాంతోపాటు కొంచెం ఏదైతే ఉందో ఒక పీపీటీ లాగా తయారు చేసేసుకొని మెయిన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్లో కానీ, కొంచెం ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో ఏవైతే పాపులర్ పేజెస్ ఉన్నాయో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని కొంచెం అవేర్నెస్ అనేది అయితే కల్పిస్తాం సార్. ఈ సైబర్ క్రైమ్స్ నాట్ ఓన్లీ డిజిటల్ అరెస్ట్ కాకోకుండా ఇంక ఈ టైంలో అవుతుంది ఓటీపీ ఫ్రాడ్స్ అవుతున్నాయి, అది కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ సైబర్ క్రైమ్ ఇవన్నీ ఉన్నవి కూడా డెఫినెట్గా దానిపైన అయితే అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. డెఫినెట్గా ఏం యాక్షన్ తీసుకోవాలా, మనం ప్రివెంటివ్ మెషర్స్ అనేది చాలా వరకు సైబర్ దాంట్లో చేస్తున్నాం సార్ మనం ఫోకస్. ఆ విధంగా అవేర్నెస్ డ్రైవ్స్ అనేది మనం కాలేజీలకు వెళ్తాము, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్ని హెల్ప్ తీసుకొని అయితే ఇది ఎట్లో విధంగా అయితే మేము కంట్రోల్ చేస్తాం. ఓకే, సాధారణంగా పోలీస్కి పబ్లిక్ ఎలాగుంటుందంటే పోలీసు కనబడితే ఆయన చేసే యాక్షన్ బట్టి వానికి ఫ్యాన్స్ అవుతుంటారు. అవును సార్, వాళ్ళని హీరోగా చూస్తుంటారు. సినిమా హీరో కన్నా రియల్ పోలీస్కి ఎక్కువ హీరోగా చూస్తారు. మీరు అటువంటి విజిబుల్ పోలీసింగ్ ప్రయారిటీ ఇస్తారా, లేదు పోలీస్ స్టేషన్లో కూర్చొని సూపర్వైజర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? లేదు సార్, డెఫినెట్గా నా ప్రయారిటీ మ్యాక్సిమం అయితే విజిబుల్ పోలీసింగ్కే ఉంటుంది సార్. అది ఎప్పుడైనా కావచ్చు. నేను డెఫినెట్గా ఈవినింగ్ టైమ్స్ అయిందంటే కూడా నేను ఏదో ఒక సర్కిల్ చూస్ చేసుకొని పొంగనూరు వై జంక్షన్ కావచ్చు, లేదంటే మన మల్లికార్జున సర్కిల్ కావచ్చు, అన్నమయ్య సర్కిల్ కావచ్చు, డెఫినెట్లీ విజిబుల్ పోలీసింగ్లో, వెహికల్ చెకింగ్లో. ఇప్పుడు ఈ టైంలో సార్ నేను వచ్చినప్పటి నుంచి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి సార్. లైక్ ఏమవుతుందంటే అందులో 3 వెళ్ళిపోతున్నారు, హెల్మెట్స్ ఉండట్లేదు, ఉండకపోవడం వల్ల వాళ్ళకి హెడ్ ఇంజురీలు అయిపోతున్నాయి, కంటిన్యూస్గా చనిపోతున్నారు సార్. దానికోసం అని చెప్పేసి మనం కొంచెం ఏమంటారు వాళ్ళకు కూడా కొంచెం ఉండాలని చెప్పేసి చలాన్స్ అనేది వేస్తున్నాం సార్. దాంతోపాటు ఎక్కడైతే ఒక జంక్షన్లో పెట్టేస్తున్నాం సార్ ఈవినింగ్ టైమ్స్ పెట్టేసి వెహికల్స్ అన్ని ఆపేయడము, ఆ హెల్మెట్ ఏదైతే లేదో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం సార్. హెల్మెట్ అనేది పెట్టుకోకపోతే ఫోకస్ ఏంటంటే సార్ రౌడీజం పైన మనకి ఏదైతే రౌడీ షీటర్స్ మన లిమిట్స్లో ఉన్నారో ఒక ట్యూస్డే రోజు సార్ మన సబ్ డివిజన్లో మన టౌన్ లిమిట్స్లో అయితే ఒక 120 వరకు ఉన్నారు సార్. 120 రౌడీ షీటర్స్ ఉన్నారు.
యాక్టివ్గా అంటే అందులో కొంతమంది బయట బెంగళూరులో ఉండడము అక్కడ ఇక్కడ ఉన్నారు సార్ ఒక 60-70 వరకు ఉంటారు టౌన్లో. ఇది కాకుండా మన సబ్ డివిజన్లో ఒక 140-150 వరకు ఉండొచ్చు సార్ మొత్తం సబ్ డివిజన్. సార్ ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము ట్యూస్డే రోజు ఒక రోజు ఐడెంటిఫై చేసుకొని స్టేషన్లకి పిలిచి కౌన్సిలింగ్ అనేది చేస్తున్నాం సార్. దాంతోపాటు లైక్ దీంట్లో ఉండడం వల్ల వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది, దీని నుంచి బయటపడి పిల్లల్ని చదివించుకునే మార్గంగా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా నీట్గా చెప్తున్నాం సార్. దాంతోపాటు స్టేషన్ పిలిచి కూడా మాట్లాడుతున్నాం. ఓకే, మీరు మాట్లాడుతున్నారు కానీ కొంతమంది మధ్యంగా మారారు అనుకోండి, ఎస్ వాళ్ళ మీద రౌడర్షిప్ తీసేస్తారా సార్? డెఫినెట్లీ మాత్రం ఎవరైతే మారి కొంచెం గుడ్ టర్మ్స్లో ఉండి బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం అది మనం తీసేసే కూడా అవకాశం ఉంటుంది సార్. ఎస్ సార్, పోలీసింగ్లో మీకు క్రైమ్ లా అండ్ ఆర్డర్ ఇష్టమా, ట్రాఫిక్ ఇష్టమా? క్రైమ్ లా అండ్ ఆర్డర్ ఇష్టం, రెండు ఇష్టం సార్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు కానీ రెండు ఇష్టం, రెండు ఫోకస్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనగానే 100% పబ్లిక్ అవసరం ఉంటుంది, క్రైమ్ లా అండ్ ఆర్డర్ అంటే ఒక 10% ఉంటుంది కదా. లేదు సార్, రెండు ఈక్వల్గా ప్రయారిటీ చేసుకుంటేనే మనకి ఎప్పుడైనా కానీ బాగుంటుంది. సో అదే విధంగానే నాకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో ట్రాఫిక్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా కానీ ట్రాఫిక్లో జస్ట్ మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగినామంటే సార్ డెఫినెట్గా జస్ట్ ఎప్పుడైనా కానీ ఇమీడియట్గా తిట్టుకునేది అరే పోలీసులు ఏం చేస్తున్నారు అనే విధంగా ఉంటారు. కాబట్టి అదనేది ఉండకూడదు. కాబట్టి ట్రాఫిక్ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. అదే టైంలో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసుకోవడము, ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీసులు సార్. ఈ రెండు 50-50లో బ్యాలెన్స్ చేసుకుంటారు సార్. మదనపల్లిలో క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ మీద ఫోకస్ ఏంటి, పోక్సో కేసుల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏం చేస్తుంటారు? అండ్ ఎక్కువ మదనపల్లి రూరల్ బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి ఎల్లోపెంట్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎస్, వాళ్ళకి తెలుసో తెలియకో చేస్తుంటారు, తర్వాత వాళ్ళకి జైలుకి వెళ్తుంటారు. ఎస్, అటువంటి ఇష్యూస్ని మీరు ఎలాగ సార్ట్అవుట్ చేస్తారు సార్? ఇప్పుడు ఏదైతే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ ఈ స్కూల్ నుంచి మీరు అన్నట్టు స్కూలు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలోప్మెంట్ అవ్వచ్చు, ఇక్కడికి వెళ్ళిపోవడం అనే దాని మీద డెఫినెట్గా మేము ఇంతకుముందు సేమ్ డ్రగ్స్ విషయంలో ఎట్లాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అయితే ఎట్లయితే చేస్తున్నామో సేమ్ అదేవిధంగా కాలేజీల్లో కూడా చెప్పడం అవుతుంది సార్. సార్, ఫైనల్గా చెప్పండి. ఎస్, చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పోలీస్ అవ్వాలనుకో వస్తుంటారు. అవును, యూనిఫామ్ మీద క్రేజ్ ఉంటుంది. ఆ విధంగా రావాలనుకున్న డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఏం చేయమంటారు? అంటే కేవలం డబ్బుల కోసం రమ్మంటారా, లేదా సొసైటీకి సర్వీస్ చేయాలని ఇంటెన్షన్ రమ్మంటారా? సార్ డెఫినెట్గా ఒక పోలీస్ యూనిఫామ్కి ఎప్పుడు కూడా ఈవెన్ నేను చిన్నప్పుడు కూడా నేను స్కూలింగ్లో చదువుకునే టైంలో కూడా ఒక యూనిఫామ్ చూస్తే ఆబ్వియస్గా అది ఆ రెస్పెక్ట్ అనేది వేరు ఉంటుంది సార్. సో డెఫినెట్గా పోలీస్ అనేది మనం అవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. దాని వెనుక వచ్చిన తర్వాత కూడా సర్వీస్ మోటివ్ ఉందంటే మాత్రం డెఫినెట్లీ పీపుల్ విల్ రెస్పెక్ట్ అస్ సార్. అదేవిధంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒక సర్వీస్ మోటివ్తో వస్తే ఆ టైంలో డెఫినెట్గా సొసైటీ బాగుంటుంది, పోలీసింగ్ బాగుంటుంది, ఓవరాల్గా ఒక సొసైటీ అనేది బాగుంటుంది సార్. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు మహేందర్ గారు. ఆయన చెప్తున్నట్టుగా డబ్బుల కోసం కాదు, ఇక్కడికి వచ్చి ఒక ప్యాషన్గా పనిచేయండి, ఒక మంచి సొసైటీకి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా పబ్లిక్ కూడా మీకు మర్చిపోరంటూ మహేందర్ గారు చెప్తున్నారు. ఫస్ట్ పోస్టింగ్లోనే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చిన ఆయన ఇంక ముందు మంచి వెళ్ళాలి, అదేవిధంగా ప్రజలకు ఆయన సేవ చేయాలి, సొసైటీ కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుకుందాం. మహేందర్ గారితో ఇదే ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి